హలో అండి. ఫ్రెండ్స్ చూసారు గదా! మేము ఎక్కడికెళ్ళామో ఏంటి అనేది లాస్ట్ వీడియోలో అయితే. మేము వంటలు చేసిందైతే అక్కడంతా చూపించలేదు గదండీ! ఏమేం కర్రీస్ అనేది. దోసకాయ కర్రీ చేస్తున్నామని చెప్పాను గదా! ఇక్కడైతే దోసకాయ కర్రీ చేస్తున్నాము. మా స్టైల్‌లో ఎలా చేస్తున్నామో చూడండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసాము. కరివేపాకు అవన్నీ వేసుకొని ఆహ్, ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలైతే వేస్తున్నామండి. ఇదొక కొంచెం మగ్గాక దీనిపైనుంచి టమాటా ముక్కలు వేసి అలా కలపకుండా పైనుంచి అయితే వేసి పెడితే సరిపోతుంది. ఇంకా ఇలా ఏసి మూత పెట్టుకోవాలనమాట. ఇంకా ఈ కర్రీస్ ఇది చేసుకుంటూ నెక్స్ట్ ఇంకా సాంబార్ అయితే రెడీ చేస్తున్నాము. అది ఇంకా వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ దోసకాయ కర్రీ మేము ఎలా చేస్తున్నామో అదే చూపిస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో అయితే ఉప్పు వేసుకుంటున్నాము. పచ్చి కారంతో కూడా బావుంటుంది. కానీ అయితే ఇక్కడ అందరికీ అది నచ్చదని చెప్పేసి ఎండుకారం అయితే వేస్తున్నాము. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసాము. 2 కాదు సారీ 3 అనమాట. ఇంకా ఇదంతా వేశాక దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నామనమాట. దీంట్లో అయితే నేనేం చేశానంటే నాకు పెరుగు వేస్తే నచ్చుతుంది కర్రీ మజ్జిగైనా అలా టేస్ట్ అయితే బావుంటుంది. కానీ ఇక్కడ ఎవరు తినరని చెప్పేసి అయితే ఇక్కడ వేయలేదండి. ఇక్కడ నేను చేయట్లేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కళ్యాణి చేస్తుందని. ఇంకా ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాము. ఇదంతా ఉడికే వరకు మేమైతే వేరే ప్రాసెస్ చేస్తున్నాము. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా! ఇదంతా అయిన తర్వాత దీనిపైనుంచి కొత్తిమీర చల్లుకుంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు మేమున్న ఆ మెంబర్స్‌లో అయితే దోసకాయ కర్రీ ఇష్టపడే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఇంకా గుత్తొంకాయ కర్రీ కూడా చేస్తున్నామని చెప్పాను కదా! ఆ ప్రాసెస్ అంతా వేరే జరుగుతుంది. ఇవన్నీ నేను ఒకే దాంట్లో చూపియదలుచుకోలేదనమాట. ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సర్వింగ్ చేసుకుంటే అయితే సరిపోతుందనమాట. ఇదండి మా స్టైల్‌లో దోసకాయ కర్రీ ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి మర్చిపోవద్దు.